రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు ఫలించడంతో నేటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ పెట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జులై నుంచి అమలు చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీల శ్రేయస్సు సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వర్కర్లకు 50,000 నుంచి ఏకంగా 1,20,000కు, హెల్పర్లకు 20,000 నుంచి 60,000కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు, ప్రమోషన్ల కోసం వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలా అప్గ్రేడ్ చేస్తామని, అంగన్వాడీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద 20,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి వారిచ్చేది నేరుగా అమలు చేస్తామని చెప్పారు. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ నేతలు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సో సాయి, చెప్పండి, ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నిరవధిక సమ్మె విరమించారు. అయితే ఇప్పటికే 11 డిమాండ్లతో కూడిన 11 అంశాలతో కూడిన డిమాండ్లు వాళ్ళు వినిపించారు. 10 నెరవేర్చామని కూడా అటు అధికారులు, వైసీపీ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఇంత సడన్ గా, అంటే రాత్రికి రాత్రి జరిపిన చర్చల్లో ఏ అంశాల గురించి ముఖ్యంగా మాట్లాడుండొచ్చు? ఇంత సడన్ గా ఈ సమ్మెని విరమించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు సాయి? 42 రోజుల పాటు దగ్గరగా 12 డిమాండ్లు, ప్రధాన డిమాండ్లనే ప్రభుత్వం ముందు ఉంచింది అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అంతా కూడా. అయితే మొత్తం అంతా కూడా ప్రతిరోజు కూడా వాళ్ళ డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేర్చేంత వరకు ఆందోళన విరమించమని చెప్పి వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు. 42 రోజుల పాటు, అంటే ఆఖరికి వాళ్ళు టెర్మినేట్ చేసేంత వరకు, వెళ్ళిపోయేంత వరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే వాళ్ళ ఆందోళన అయితే విరమించలేదు. కానీ నిన్న సాయంత్రం బొత్స సత్యనారాయణ అంటే ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం వాళ్ళు సమ్మె విరమిస్తున్నట్లు చెప్పిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, నిన్న చర్చల్లో ఏం మాట్లాడారు, 42 రోజులుగా గవర్నమెంట్ చెప్తున్నా కూడా వినని అంగన్వాడీ వర్కర్లు నిన్న రాత్రి ఒక చర్చతో ఎందుకని వాళ్ళు సమ్మెను విరమిస్తున్నారు తెలియజేయడానికి ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి మనతో ఉన్నారు. మేడం, 42 రోజులు మీరు మొత్తం ఆందోళన చేశారు, రోడ్లు ఎక్కారు, గొడవ అయింది, మీ మీద ఆ కేసులు పెట్టారు, మేము టెర్మినేట్ చేసేదాకా వెళ్ళిపోయారు. బట్ ఒక్క రాత్రి పెట్టిన మీటింగ్తో ఒక్కసారిగా ఎందుకని సమ్మె విరమించేశారు? ఒక్కసారిగా కాదు, ఒక్క మీటింగ్ కాదు, నిన్న చర్చలతో 7 దఫాలు చర్చలైనవి. అప్పటికి 4 దఫాలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో జరిగినాయి. అంతకుముందు 3 దఫాలు అధికారులతో జరిగినాయి. 7 దఫాలు చర్చలు జరిగినాయి. 42 రోజులైంది. 15 మంది అమర్నాథ్ అధ్యక్షులు కూర్చున్నారు. వాళ్ళందరూ ఆరోగ్యాలు పక్క క్షీణించిపోస్తూ ఉన్నాయి. మరో పక్క అధికారుల వేధింపులు బాగా పెరిగిపోయినాయి. ఇప్పటికే 11-12 మంది అంగన్వాడీ వర్కర్లు హార్ట్ అటాక్లు వచ్చి అలాగే అనారోగ్య బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిన్న తెల్లవారుజామున చాలా దుర్మార్గంగా అర్ధరాత్రి పూట మొత్తం టెంట్లు పీకేసి కరెంటు తీసేసి నానా బీభత్సం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో అరెస్టులు కూడా జరిగినాయి. ఇంకా రాత్రి అక్కడే కూర్చుంటామని, ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే ఉంటామని చెప్పి పిలిపించాం. ఎన్ని రోజులైనా ఉంటామని పిలిపించాం. రాత్రి చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి మేము సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. ప్రాతపూర్వకమైనటువంటి మినిట్స్ మీకు ఇస్తాం, మీకు అంగీకార యోగంగానే వేతనాలు పెంచుతాం, దీనికి ఒక కమిటీ వేస్తాం, ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి అన్ని చర్చల కంటే ఇది మెరుగ్గా ఉంది. దాంతో మేము విరమించాం.
మీరు మొదటి నుంచి చెప్తున్నారు మీకున్న అన్ని డిమాండ్లో 12 డిమాండ్లో 13 డిమాండ్లో పక్కన పెడితే అందులో 2 కీలకమైన డిమాండ్లు మీరు చెప్పారు. ఒకటి జీతాలు, 2 గ్రాట్యుటీ. ఈ రెండే కదండి. సో జీతాలు మీరు మొదటి నుంచి కోరుతున్నట్టుగా ఈ మంత్ నుంచి పెంచాలని మీరు కోరుతున్నారు, కానీ వాళ్ళు జూలై అని చెప్తున్నారు. అనుకున్నట్టే గవర్నమెంట్ జూలైకే నిన్న సాయంత్రం డిమాండ్ ప్రకారం జూలైకే అది ఫైనల్ అయిపోయింది. గ్రాట్యుటీ కేంద్రంతో మాట్లాడి చెప్తా అన్నారు. ఈ 2 డిమాండ్లు పరిష్కారం అవ్వనట్టే కదండి, మిగతా వాటికి అంగీకారం తెలిపింది అవ్వనట్టే కదా. మొన్నటికి ఇప్పటికి అచీవ్మెంట్ ఏంటంటే గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇంతకుముందే ఏం చెప్పారంటే మేము కేంద్రాన్ని రాస్తున్నామని చెప్పారు. ఇప్పుడేం చెప్పారంటే రాష్ట్రంలో ఒక గుజరాత్ తప్ప ఇంకెవరూ అమలు చేయట్లేదని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా ఏ రాష్ట్రమైనా అమలు చేస్తే మేము కూడా అమలు చేస్తామని చెప్పారు. కానీ కర్ణాటక 43 కోట్ల రూపాయలని గ్రాడ్యుయేట్కి విడుదల చేసింది. మేము ఇంకా ఇతర రాష్ట్రాల యొక్క సమాచారం కూడా గ్యాదర్ చేసి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. అది ఒకటి. మరొకటి ఏంటంటే వేతనాలకు సంబంధించి అయితే ఫైనల్గా అయితే మీరు ఏదైతే సమ్మె విరమించేశారు. విరమించాం. సో ఇది చెప్తున్నారు. లిఖితపూర్వకంగా హామీ వచ్చింది కాబట్టి మేము సమ్మె విరమించామని, ఈ రోజు నుంచి విధుల్లో హాజరవుతున్నామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి చెప్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాయి.